హాయ్, వెల్కమ్ టు డాట్ న్యూస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా కూడా ఇంకా పాత ప్రభుత్వంపై విరుచుకు పడుతూనే ఉన్నారు. ఇకనైనా జగన్పై నిందలు మాని కార్యకుశలత చూపించండి సార్ అని ఓటేసిన వాళ్ళు కోరుతున్నారు. మీరేదో చేస్తారని ఓట్లు వేస్తే మీరు మళ్ళీ అప్పట్లాగే వ్యవహరిస్తున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఎలా సార్, మీరు మారండి సార్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో టర్మ్ పరిపాలన ఎలా ఉండేదో ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి. సోమవారం అంటే పోలవరం అంటూ ఆయన ఒక నినాదంలాగా దానిని ప్రచారం చేసుకున్నారు. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్ట్ పురోగతి గురించి మీటింగ్లు పెట్టేవారు. సాయంత్రానికి పెద్ద పెద్ద ప్రెస్ నోట్లు వచ్చేవి. మీటింగ్ జరుగుతుండగానే పనుల గురించి డ్రోన్ వీడియోలు లైవ్లో వీక్షించేవారు. ఇలా చాలా రకాల హంగామా నడిచేది. చంద్రబాబు 4.0 ప్రభుత్వం గద్దె ఎక్కిన తరువాత తొలి సోమవారమే ఆయన ఆ వ్యవహారాన్ని పునరుద్ధరించారు. స్వయంగా పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పనులు ఎక్కడి దాకా వచ్చాయో పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి ఆయనను ప్రధాన బాధ్యుడిగా చిత్రీకరించడానికి చంద్రబాబు ఎక్కువ తాపత్రయపడినట్టుగా కనిపించింది. చంద్రబాబు అప్పట్లో అయిన వారికి కాంట్రాక్టులు ఇచ్చి ఉండగా, జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా వందల కోట్ల రూపాయలు మిగిలేలా మేఘా సంస్థకు అవే కాంట్రాక్టులు కేటాయించారు. పాత కాంట్రాక్టర్లను తొలగించారు. అది చంద్రబాబుకు కంటగింపు వ్యవహారంగా తయారైంది. ఇప్పుడు జగన్ నియమించిన కాంట్రాక్టర్లను మార్చేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్టుగా ఈ ప్రెస్ మీట్లోనే సంకేతాలు అందుతున్నాయి. ఏజెన్సీలను మార్చడం వల్లనే ప్రాజెక్ట్ ఆలస్యమైందని చంద్రబాబు తేల్చేశారు. కేంద్రం నుంచి నిధులు విడుదలలో జాప్యాల గురించి ఆయన ఏమాత్రం ప్రస్తావించను కూడా లేదు. ఈ పోకడ చాలా క్లియర్గా అర్థమైపోతుంది. జగన్ను నిందించడానికే ఎక్కువ సమయం కేటాయించారు. రాష్ట్రానికి జగన్ శాపంలాగా మారారని, అందువల్లనే ఇది పూర్తి కాలేదని అన్నారు. అయినా ఇక్కడ చంద్రబాబు గమనించాల్సింది ఒకటుంది. ఆయన జగన్ను నిందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు ఎటూ తీర్పు చెప్పేసి ఆయనను ఓడించారు. చంద్రబాబు నాయుడు కార్యకుశలత గలవాడని నమ్మారు. ఇప్పుడు ఆయన జగన్ను నిందిస్తే కొత్తగా వచ్చేదేం లేదు. కానీ తన కార్యసమర్థత నిరూపించుకోకపోతే మాత్రం కొత్తగా వచ్చే నష్టం చాలా ఉంది. కేవలం జగన్ మీదకు నెట్టేస్తూ ఆయన జీవితకాలం గడిపేయలేరు. తాను ఈ ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేయాలనుకుంటున్నారో ఆయన మాట మాత్రంగా కూడా చెప్పలేదు. ఆ విషయాలను గుర్తించుకొని పోలవరం ప్రాజెక్టుకు న్యాయం చేస్తే బాగుంటుంది. Please subscribe Dot News.